దయాప్రాప్తురాలా, నీకు శుభము. ప్రభువు నీకు తోడయ్యున్నాడు. నీకు శుభవార్త. మరియా, భయపడకుము. దేవుని వలన నీవు కృప పొందితివి. నీవు గర్భము ధరించి ఒక కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. అయ్యా, నేను పురుషుని ఎరుగని దానను. ఇది నాకు ఎలాగూ సంభవించును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. చిత్తము ప్రభువా, నీ దాసురాలను. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. విధంగా తలెత్తుకొని తిరిగేది. ఛ, ఎంత అవమానం నాకు. ఈ విషయం గురించి ఆలోచిస్తేనే తల బద్దలైపోతుందే. ఏం చేయాలి, ఏం చేయాలో అర్థం కావట్లేదే. ఏం చేయాలి? మరియను విడిచిపెట్టేస్తా. మరియను విడిచిపెట్టేసి మరిచిపో. అవును, ఎవరికి తెలియకుండా మరియను విడిచిపెట్టేస్తా. విడిచిపెట్టేస్తా. యోసేపు, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది. అది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఇందుమూలంగా సమస్త ప్రజలందరికీ తెలిసేదేమనగా, ప్రజలందరూ తమ తమ గ్రామాలకు వెళ్ళి మీ యొక్క పేరును ప్రజా సంఖ్యలో నమోదు చేసుకోండి. ఇది కైసర కాజ్ఞ. కరిగి కరిగి వచ్చేసాం, దగ్గరకు వచ్చేసాం. కొంచెం ఓపిక పట్టు మరియా, కొంచెం ఓపిక పట్టు. అయ్యా, అయ్యా, నా భార్య నిండు చూడాలయ్యా. నొప్పితో బాధపడుతుందయ్యా. కొంచెం మీ సత్రంలో స్థలం ఉంటే ఇవ్వండి అయ్యా. స్థలం లేదేం లేదు, వెళ్ళు. అయ్యా, దయచేసి అర్థం చేసుకోండి అయ్యా. చెప్తే అర్థం కదా. స్థలం లేదేం లేదు, వెళ్ళు. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? సృష్టిలో కొంచెం ఓపిక పట్టు మరియా. అయ్యో, నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా, ఆ సత్రములో అయ్యా, నా భార్య నిండు చూడాలయ్యా. నొప్పితో బాధపడుతుందయ్యా. కొంచెం మీ ఇంట్లో స్థలం ఉంటే ఇవ్వండి అయ్యా. వెళ్ళవయ్యా, వెళ్ళు. అమ్మా, వేదన పడుతుందమ్మా. దయచేసి మీరన్నా అర్థం చేసుకోండి అమ్మా. మరియా, ఏమండి, మన పశువుల భాగం ఇద్దామా? కొంచెం ఓపిక పట్టు మరియా. అయ్యో, సహాయం చేయడానికి ఎవరు లేరే. ఇదిగో అయ్యా. అయ్యా, చెప్పండి అయ్యా. మా దగ్గర స్థలం లేదు కానీ పశువుల పాక ఉంది, నీకు ఇష్టమైతే తీసుకో. చాలయ్యా, పశువుల పాకనే చాలయ్యా. అమ్మా, కొంచెం సహాయం పెట్టండి అమ్మా. త్వరగా రండి అమ్మా.